హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. చూసిరా ఈ మొక్కను? అసలు ఒంటి నిండా ముళ్ళే అనమాట. కస్సున గుచ్చుకుపోయేటట్టు ఉన్నాయి ఈ చెట్టు ముళ్ళన్నీ. అబ్బా అసలు ఏం ముళ్ళు అసలు బాబా! అది అసలు ప్రతి ఒక్క పార్ట్‌లో ముళ్ళు, 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 ముళ్ళు. కాండానికి ఈనంగా ముళ్ళున్నాయి అనమాట. చూడు ఈ ముళ్ళ చెట్లు అసలు కాలు పెడితేమా కస్సున కిందికెళ్ళి పై వరకు దిగేటట్టున్నాయి ముళ్ళు. చాలా జాగ్రత్తగా చూసుకొని నడవాలి. ఇది చెట్టు చిన్నగుంది గదా! ఖచ్చితంగా ఎక్కడ తొక్కుతామో అని భయమేస్తూ ఉంటదనమాట. మరి ఇంతకీ ఈ మొక్కేంటి? ఈ మొక్క గురించి విషయాలేంటివి? అసలు ఈ మొక్క దేనికి ఉపయోగపడతది అని తెలుసుకోవాలి గదా! అసలు చాలా విలువైంది ఈ మొక్క. మెడిసినల్ ప్లాంట్ అసలు. దీని పేరు గినంగా చాలా బావుంటదసలు. చాలా విలువైన మొక్క అనమాట. ఈ మొక్క గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మగవాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ మొక్క అనమాట అసలు. ఇవన్నీ అసలు ఈ మొక్క గురించిన విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఈ మొక్క పేరొచ్చేసి సత్యనాశి అనమాట. ఇంకా చాలా పేర్లున్నాయి. నేను ముందుకు చెప్తా. ఈ మొక్క యాంటీ డయాబెటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండి మధుమేహం, కామెర్లు, చర్మ వ్యాధులు, దగ్గు, మూత్ర సమస్యలు, పురుషుల్లోని బలహీనత వంటి వాటిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అయితే వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నమాట. దీని శాస్త్రీయ నామం వచ్చేసి ఆర్జెమోన్ మెక్సికానా. ఇక ముళ్ళతోటి ప్రకాశవంతమైన పసుపు పువ్వులతోటి ఉండే కలుపు మొక్కలాగా పెరుగుతుంది. ఇందులో యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇక యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల చర్మ సమస్యలు, గాయాలు, కుష్టి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పాలు లేదా రసం పూస్తారు. ఇకపోతే యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇక షుగర్ నియంత్రణకు సహాయపడతాయి. ఇక కామెర్లకు దివ్య ఔషధం ఇది. ఇంకా వేళ్ళను మరిగించి కషాయం తాగితే దీర్ఘకాలిక దగ్గు తగ్గుతుంది. ఇక మూత్రం, మంట, ఇతర సమస్యలకు కషాయం తాగుతారు. ఇక మెయిన్ వచ్చేసి పురుషుల్లోని బలహీనతను తొలగించి యవ్వనాన్ని తెస్తుంది ఈ మొక్క. నపుంసకత్వము పోగొడుతుంది. ఇకపోతే సత్యనాశిని మొక్క కొద్దిగా విషపూరితమైనది. అందువలన దీనిని ఉపయోగించే ముందు తప్పనిసరిగా కొంచెం ఆయుర్వేద నిపుణుల సలహాలు తీసుకోవాలన్నమాట. ఇంకా చెప్పాలంటే దీని గురించి చాలా విషయాలు ఉన్నాయి. మన దేశంలో శతాబ్దాలుగా అనేక వ్యాధుల ట్రీట్మెంట్‌కు దేశీయ ఔషధాలు ఉపయోగించబడుతున్నాయి. ఇక ఆయుర్వేదంతో సహా అనేక వైద్య విధానాల్లో ఔషధ గుణాలు అధికంగా ఉన్న అనేక మూలికలు, మొక్కలు ఉపయోగపడుతున్నాయి. ఇకపోతే మన దేశంలో శతాబ్దాలుగా అనేక వ్యాధుల ట్రీట్మెంట్‌కు ఈ ఔషధాలు ఉపయోగిస్తుర్రనమాట. ఇక చెప్పాలంటే నేషనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ఫ్లమేషన్ నివేదన ప్రకారము సత్యనాశి మొక్కల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, ఈ మొక్క అంటువ్యాధులు, జీవక్రియ లోపాలను తొలగిస్తుందని, క్యాన్సర్ ట్రీట్మెంట్‌కు ఉపయోగపడుతుంది అని ఈ మొక్క సాధారణంగా మహారాష్ట్రలోని మరాఠ్వాడాలోని నిర్జన భూముల్లో కనిపిస్తుంది. ఇది నోటి కుహరం సంక్రమణలో ఉపయోగపడిస్తారు. ఇకపోతే ఈ మొక్క యొక్క కాండం, ఆకుల నుండి చల్లని సజల మిథనాలిక్ సారాలను తయారు చేస్తారు. ఈ మొక్క యొక్క కాండం, ఆకుల సారం చాలా శక్తివంతమైన యాంటీ ఫంగల్, యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉందని పరిశోధకులు చెప్పిరన్నమాట. ఇకపోతే సత్యనాశిని మొక్కను 2000 సంవత్సరాల క్రితం నుండే ఆయుర్వేద వైద్య విధానంలో ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు. చాలామంది ఆయుర్వేద వైద్యులు ఈ మొక్క క్యాన్సర్, హెచ్ఐవి, ఎయిడ్స్ను నివారించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఆల్కలాయిడ్, ఫ్లవనాయిడ్స్, గ్లైకోసైడ్స్, టెర్మినాలైడ్, ఫినోలిడ్స్ వంటి సెంటరీ మెటాబోలిలైడ్స్ కూడా ఈ ఔషధ మొక్కల్లో కనిపిస్తాయి. దీని పదార్థాలు మానవ ఆరోగ్య నిర్వహణకు ప్రయోజకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల ట్రీట్మెంట్లో ప్రభావవంతంగా ఉండవచ్చు. మన చుట్టూ ఉండే మొక్కల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. అవి చూడగానే పిచ్చి మొక్కలాగా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాటి వేళ్ళు, పూలు, ఆకులు, మొక్కలు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కల్లో ఈ సత్యనాశిని ఒకటి. సత్యనాశిని అనే పేరు వినగానే చాలామంది ఇది చెడు చేస్తుందని అనుకుంటారు. అయితే
పురాతన వైద్యంలో దీనిని అద్భుత మొక్కగా పిలిచేవారు. ఈ మొక్క పువ్వులు, ఆకులు శరీరంలోని అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు సత్యనాశి మొక్క పురుషులకు ఒక వరం. వీటిని ఉపయోగించి వారు ప్రతి సీజన్లో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా శారీరక బలహీనతలను కూడా వదిలించుకోగలరని ఆయుర్వేద వైద్య నిపుణులు అంటున్నారు. ఈ మొక్క పురుషుల బలహీనతను తొలగించడానికి, మధుమేహము, కామెర్లు, కడుపు నొప్పి, దగ్గు, మూత్ర సమస్యలతో సహా కొద్ది వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఈ మొక్క హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే భారత్ అంతటా రోడ్ల వెంట, పొడి ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. ఈ మొక్కల్లో ఎక్కువగా ముళ్ళు ఉంటాయి. దాని పూలు పసుపు రంగులో ఉంటాయి. పువ్వుల లోపల ముదురు రంగు విత్తనాలు ఉంటాయి. సత్యనాశిని స్వర్ణక్షిరి అని కూడా అంటారు. అందుకే దీనిని పగలగొట్టినప్పుడు పసుపు రంగు పూలు వస్తుంది. ఈ మొక్కల్లో మైక్రోబయల్, డయాబెటిక్, ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో సత్యనాశి పాలు, ఆకురసము, విత్తన నూనె, ఆకు ముద్దను అనేక రోగాలకు ఉపయోగిస్తారు. ఈ మొక్క గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇకపోతే దీర్ఘకాలిక దగ్గు నయం చేయడంలో సత్యనాశిని మొక్క ఒకటి. అందులో కోసమని ఈ మొక్క వేళ్ళను నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసి ఉదయం, సాయంత్రం తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇకపోతే ఈ మూత్ర విసర్జన సమస్యలు, మంట వంటివి ఉంటే సత్యనాశిని మొక్క కషాయం చేసి తాగాలి. దీన్ని తాగితే మూత్ర సమస్యలు దూరం అవుతాయి. సత్యనాశిని మొక్క రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రించడానికి పనిచేస్తుంది. దీనికోసం దాని ఆకులను ఉపయోగించవచ్చు. సత్యనాశిని మొక్కల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపై అన్ని బ్యాక్టీరియా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సత్యనాశిని మొక్క కామెర్ల వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దివ్య ఔషధము. అయితే కామెర్లు ఉంటే గిలోయి రసాన్ని సత్యనాశిని తైలంతో కలిపి సేవించాలి. వైద్యశాస్త్రం ప్రకారము పురాతన గ్రంథాల్లో ఆయుర్వేదము దానికి సంబంధించిన అనేక ఔషధ మొక్కలను ప్రస్తావించుస్తుంది. అయితే వీటిని ఉపయోగించడం ద్వారా ప్రతి సీజన్లో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా శారీరక బలహీనతలను కూడా వదిలించుకోవచ్చు. వీటిలో ఒకటి ఈ సత్యనాశిని మొక్క. ఈ మొక్క ప్రధానంగా పురుషుల నపుంసకత్వాన్ని నయం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఇందులోని వివిధ ఔషధ గుణాలు మధుమేహము, కామెర్లు, కడుపు నొప్పి, దగ్గు, మూత్ర సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. శారీరక బలహీనతలో మెరుగుదల లభిస్తుంది. శారీరక బలహీనత అనేది కారణంగా సంభవిస్తుంది. వీర్య కణాల లోపమే ప్రధాన కారణమని చెప్తున్నారు. అయితే సత్యనాశిని స్పెర్ కౌంట్ పెంచే గుణము ఉంది. కాబట్టి వీర్య కణాలు తక్కువగా ఉండడం వలన సంతానం లేని వారైతే దీన్ని ఉపయోగించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని నిరంతరం తీసుకోవడం వల్ల 21 రోజులనే శారీరక బలహీనత నుండి తొలగించబడతారు. మీకేమైనా ఈ మొక్క గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్.